వెళ్ళిపోతున్నాం ఒడిశా అయితే వెళ్ళిపోతున్నాం ఫైనల్ గా. వెళ్ళిపోతున్నా ఆంధ్ర నుంచి వెళ్ళిపోతున్నా. ఏమైందో తెలియదు, పొద్దుంచి భోజనం లేదు, దానివల్లే అనుకుంటా ఎఫర్ట్. మళ్ళీ వెళ్ళకపోతే 1 డే వేస్ట్ అయిపోతున్నా. టైం ఈజ్ చాలా ఇంపార్టెంట్ కదన్నా. అందరికీ నమస్కారం. ముఖేష్ అంబానీ బొంగ దగ్గర ఉన్నానండి. ఈ అమ్మవారు ఇక్కడ తెలిసి 100 years అయితే ఏంటంటండి, గట్టి కాలువ అని పిలుస్తారంటండి ఇక్కడ అంతా ఒడిశాలో. ఇంకోటి వచ్చేపాటికి మనం కాళీమాత అని పిలాలంట, అంటే కాళీమాత అని పిలుస్తారంట ఇంకోటి పేరు. అనుకుని సాధించేసి రావాలి. ఓపిక అసలు లేదు. ఏ ముహూర్తానే ఒడిశాకే వచ్చానో తెలియట్లేదు నాకు. అసలు బాడీ అయితే ఫుల్ పెయిన్స్ అయితే వచ్చేస్తున్నాయి. కాదంటే ఫస్ట్ టైం నువ్వైతే కేదార్నాథ్ వెళ్తున్నావు మన గోదావరి సైడ్ నుంచి. మన పేరైతే నిలబెట్టాలి, గోదావరి వాళ్ళు అంటారా బాబు అనిపించుకునేలా ఉండాలి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ భీమవరంలోని భీమవరం టు వారణాసి కేదార్నాథ్ సైకిల్ యాత్రలో మనం అయితే డే 12 అయితే మనం ఇచ్చాపురం నుంచి ఒడిశా బార్డర్ దాటుకుంటూ అయితే వెళ్తామండి ఈరోజు. నాతో పాటు ఉన్నారు నరసాపురం అబ్బాయి. హాయ్, నీ పేరేంటి బ్రో? ఇన్స్టా అయితే చెప్పు. నేను మీ ట్రావెలర్ సార్కి. ఇప్పుడైతే మేమిద్దరం అయితే విడిపోతున్నాం. ఎలాగంటే నేను ఇచ్చాపురం నుంచి నేను రిటర్న్ వస్తా, ఎందుకంటే మనది ఏపీ రైడ్ కాబట్టి. బ్రో అయితే కాశీ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ రోజుతో అయితే సెండ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మేమిద్దరం దాదాపుగా ఒక 2 days ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం. ఇక్కడ నుంచి అయితే మేము కలిసి చెయ్యం. తను ఏంటంటే ఇటు నుంచి భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్ నుంచి కాశీ వెళ్ళిపోతారు. నేనైతే ఇచ్చాపురం నుంచి మళ్ళీ పలాస వస్తున్నా. సో మనోడదంట మీకైతే సెండ్ ఆఫ్ చేస్తున్నాను. నడండి కిందకి వెళ్ళిపోదాం. సో మనమైతే లగేజ్ అంతా సర్దేసుకున్నామండి. తర్వాత వచ్చేప్పటికి జొమాటో బ్యాగ్ ఎందుకు పెట్టుకున్నాడంటే లగేజ్ నాగలేచుండు 1 2 ఇంకోటి వెనకాల 1 అలా లగేజ్ ఎక్కువ పెట్టుకోకుండా జొమాటో బ్యాగ్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. చాలా గ్రేట్. నాకైతే సింపుల్ గా అయిపోతుంది. జస్ట్ అంత లగేజ్ కూడా ఒక బాక్స్ లో పెట్టేసుకోవచ్చు. మీరు ఎవరో ట్రోల్ చేశారని చెప్పి నేను అనుకున్నది చేయలేదంటే కనుక బ్రోకే తిప్పలు పడుతున్నట్టుగా అంతమాల ఒక బ్యాగ్ తగిలించుకుని 2 చేతుల్లో పెట్టుకుని క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుంది. నాకైతే చూసుకోండి, జస్ట్ గా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాను అనుకో, జస్ట్ ఇలా పట్టుకుంటాం అంతే. ఇది కూడా ఇలా పెట్టేస్తాను అంతే, అయిపోయింది. అర్థమైందండి. జొమాటో బ్యాగ్లో అంత వాల్యూ పని. ఒకసారి జొమాటో బ్యాగ్లు ఎందుకు అనుకుంటాం, ఒకసారి ఇలా పనికి వస్తాయని మనోడైతే నిరూపించాడు. మనమైతే నైట్ చందు అన్న అయితే మనకైతే స్టే అనేది ఇచ్చాడు. తెలిసిందే కదా ట్రావెల్ ఇచ్చి చందు. ఆ అన్నకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా సరే, అంటే మేము ఇచ్చపురమే వస్తాగే కాకపోతే అన్న మాకు కనపల్లి వేరే అన్న ద్వారా కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకుని రూమ్లో అయితే పెట్టాడు. 1 day అయితే ఉన్నాము. నైట్ నుంచి ఇప్పుడు 3 అవుతుంది కదా, 3 o'clock అయిందండి. అప్పుడు మనమైతే మనోడికి సెండ్ ఆఫ్ చెప్పేసి మనం అయితే బయలుదేరిపోవాలండి. అందరికీ జై శ్రీరామ్. మన లగేజ్ అనేది మొత్తం అంతా సర్దిసుకున్నానండి. మొన్న నేను చెప్పాను కదా దీనికి డిఫరెంట్. ఇది 300, ఇది 500. ఇది ఇంకోటి వచ్చేపాటికి మనోడైతే సెండ్ ఆఫ్ ఇస్తాకి అయితే వచ్చాడండి. తిను వచ్చేపాటికి పలాసాకి ముందు కలిచాడండి. సో తిను నా రీల్ చూసి మెసేజ్ చేసి పలాసలో 1 day స్టే చేసాం. దాంతోపాటు సోంపేటలో కూడా ఒక రోజు ఉన్నామండి. మళ్ళీ మేము ఇచ్చాపురం వచ్చేసండి, వర్షం పడి రూములు దొరకకపోతే మళ్ళీ సోంపేట వెళ్ళి సోంపేటలో స్టే అనేది చేసామండి. తినైతే బాగానే సపోర్ట్ చేస్తున్నాం. మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయండి. ట్రావెల్ SRK అని ఉంటుందండి తిన యూట్యూబ్ ఛానల్లో. తిన వచ్చేపాటికి ఆంధ్ర అంతా టెంపుల్స్ ఉంటాయి కదండి. తినొచ్చేపాటికి ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి కదండి, మనకు తెలియని శ్రీకాకుళం కానీ ఇటు సైడ్ కానీ మనకి ఏమీ తెలియదు. మనకి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తెలుస్తాయి కొన్ని టెంపుల్స్, లేదంటే ద్రాక్షారామం ఈ పెద్ద టెంపుల్సే తెలుసండి. అలా కాకుండా బాగా పురాతన కాలం టెంపుల్స్ అన్నీ తెలుసుకుని తను అనేది మనకి ఎక్స్ప్లోర్ అనేది చేస్తామని తన యూట్యూబ్ ఛానల్ కూడా పెడతాడు. మొత్తం అంతానే చూడండి, ట్రావెల్ SRK అని ఉంటుంది. దానికైతే సపోర్ట్ చేయండి. దీని పేరు వచ్చేపాటికి రామకృష్ణ ట్రావెలర్ SRK. సరే షార్ట్ కట్ SRK, శివరామకృష్ణ SRK చేస్తాడండి. సరే మనం రెడీ అని స్టార్ట్ చేద్దామండి. మనం ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తినాలి. ఫుడ్ తిన్నాక ఆ తర్వాత రెడీ అని స్టార్ట్ చేద్దాం. తను కూడా తినలేదు నా కోసం, నేను వెళ్ళిపోతానని తెలుసుకుని. సరే రాబోయే వెళ్దాం. ఇంకా ఇక్కడ నుంచి 40 kilometers 60 kilometers ఉందండి. మనమైతే అక్కడికి వెళ్ళి ఈరోజు అక్కడైతే స్టే చేద్దాం. సో మనమైతే ఇచ్చాపురం దాటుకుని, అంటే ఇంక మనం ఇంక ఏపీ లాస్ట్ అండి ఇచ్చాపురం. ఇది వచ్చేపాటికి ఏపీ అండి, అది టోల్గేట్. అది టోల్గేట్ ఏమంటారు కానీ టోల్గేట్ కదండి, ఏపీ బార్డర్కే దీనికి చెక్ పోస్ట్ అండి అది. ఇది దాడితే మనకి బార్డర్ అయితే వస్తుందండి, బ్రిడ్జ్. అన్న వాళ్ళే అయితే డబ్బులు ఇస్తా అన్నారు, డబ్బులు అయితే తీసుకోలేదు. వాటర్ ఏం కావాలన్నా సరే తీసుకున్న వాటర్ అయితే అన్న.
ఇప్పుడైతే మనం ఏపీ చెక్ పోస్ట్ దాటుకుంటూ అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి ఒక 1 or 3 kilometers ఉంటుందండి. ఇది దాటినే మనకైతే ఒడిశా చెక్ పోస్ట్ వస్తుందండి. దాంతోపాటు మన బార్డర్ కూడా వస్తుందండి. అటు నుంచి అటువైతే మనం వెళ్ళిపోవాలండి. ఇంకా ఒడిశా ఇంకా 400 kilometers ఒడిశాలోనే ఉంటుంది అనుకుంటా, మేబీ లేకపోతే 500 kilometers ఉంటుందండి. చూడాలి మరి ఏమవుతుందో ఇది ఇట్లా. ఒడిశా కదండి, అందుకే తెలుగు లెటర్స్ కూడా పోయినాయి. ఇప్పుడు ఓడి లెటర్స్ ఉన్నాయండి. మనమైతే ఇక్కడ హనుమంతుడు స్టాచ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్ పక్కన హనుమంతుడు స్టాచ్యూ అయితే కట్టారండి. ఇంకా భువనేశ్వర్ 82 ఉందండి. వెల్కమ్ టు ఒడిశా. ఒడిశాకి అయితే ఫైనల్గా అయితే ఎంటర్ అయిపోయామండి మనం. ఇప్పుడైతే బరంపురం ఏదో ఉంది, అక్కడికి అయితే వెళ్ళాలండి మనం ఈరోజు. అక్కడ స్టే చేసి అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే రైడ్ అన్ని స్టార్ట్ చేయాలి మళ్ళీ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా మీ వల్లే వచ్చాను, మీరు అంతలా సపోర్ట్ చేస్తున్నారండి, చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. బాయ్, జై శ్రీరామ్. బాయ్ బ్రో, జై శ్రీరామ్. మీరైతే మన గోదావరి పేరు అయితే నిలబెట్టాలి. చాలా మంది అయితే కాశీ వెళ్ళారు, అయోధ్య వెళ్ళారు మన గోదావరి జిల్లా నుంచి. కాదంటే ఫస్ట్ టైం నువ్వైతే కేదార్నాథ్ వెళ్తున్నావు మన గోదావరి సైడ్ నుంచి. మన పేరైతే నిలబెట్టాలి. గోదావరి వాళ్ళు అంటారా బాబు అనిపించుకుని ఇలా ఉండాలి. హ్యావ్ ఎ సేఫ్ రైడ్ బ్రో. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జై శ్రీరామ్. నీ రైడ్ కూడా సక్సెస్ఫుల్ అయ్యాక మళ్ళీ మీట్ అవుతాం ఇంతలోని. బాయ్. తనైతే వెళ్ళిపోతున్నాడు, మనమైతే ఇంకా రైడ్ అయిన స్టార్ట్ చేసి బరంపురంకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఇంకా 25 kilometers 20 kilometers ఉంటుంది, అంతే, ఏముండదు. సో మనమైతే ఒడిశాకి అయితే ఎంటర్ అయిపోయాయండి. వెళ్ళిపోతున్నాం ఒడిశా అయితే వెళ్ళిపోతున్నాం ఫైనల్గా. వెళ్ళిపోతున్నా ఆంధ్ర నుంచి వెళ్ళిపోతున్నా. మనమైతే ఫైనల్గా ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఈరోజు. ఇది వచ్చేపాటికి ఒడిశా. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒడిశాలో అయితే ఉన్నాము. అదైతే ఆంధ్ర, ఇదైతే ఒడిశా. మనైతే ఆంధ్రలో అయితే మళ్ళీ వచ్చేసామండి. మన బుల్లోడు అయితే అక్కడ ఉన్నాడు. మన బుల్లోని తీసి ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతుంది ఈరోజు. ఒడిశాలోకి ఎంటర్ అవుతుంది 12 రోజులు పట్టిందండి నాకు ఫైనల్గా. మా బుల్లోడు అయితే ఒక్క ఇబ్బంది కూడా పెట్టలేదండి. 650 kilometers తొక్కుండా వచ్చానండి టూర్ల మీదుగా. మన భీమవరం నుంచి ఒడిశా బార్డర్ దగ్గరికి అండి. మనమైతే ఈరోజు ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతామండి. నేను పలాస వస్తున్నానని తెలుసుకుని నాకు మెసేజ్ చేసి తినైతే 2 రోజులు నాతోనే ఉన్నాడు. తిన పనులన్నీ మాడుకుని నన్ను ఇచ్చాపురం, అదేనండి మన ఏపీ బార్డర్ దాకా వస్తానని చెప్పాడు. లాస్ట్కి ఈ రోజు అయితే వచ్చామండి ఇద్దరం కలిసి. తిన నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో తినకు కూడా అలాగే సపోర్ట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్. సన్సెట్ అయితే అయిపోయిందండి. ఆ తాత చూడండి అందిస్తున్నాడు కర్రలని. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామండి? ముఖేష్ అంబానీ బొంగు దగ్గర ఉన్నామండి. ముఖేష్ అంబానీ బొంగు దగ్గర ఉన్నామండి. డీజిల్ వచ్చేప్పటికి 93 ఉందండి, పెట్రోల్ వచ్చేప్పటికి 101 రూపాయి ఉందండి ఇక్కడ. మనం ఒడిశా ఎంటర్ అయినండి. ఈ తమిళ అయితే బలం ఉందండి. ఇది వచ్చేపాటికి నుయ్య అప్పట్లోదేనా ఏం నాకేది తెలియట్లేదండి. అప్పట్లోదే అనుకుంటా. మెట్ల కింద ఉన్న చూడండి అక్కడ. ఫోన్ అర్థమై రాదండి. ఇక్కడ తాంబేలోడు ఉంది చూడండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేవాడికి కాళీమాత టెంపుల్ అండి. ఇక్కడ పిలిచేవాడి గట్టికమ్మ అని పిలుస్తారు. గట్టి కాలువ అని పిలుస్తారండి ఇక్కడ అమ్మవారిని. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. దాంతోపాటు భయంకరంగా ఉన్నారు. మీకైతే పిక్స్ అనేది పెడతాను చూడండి. మనం అయితే ఇంకా 15 kilometers అయితే వెళ్ళాలండి. ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ ఒడిశాకి ఎంటర్ రాగానే కాళీమాతను అయితే దర్శనం చేసుకున్నామండి. జై శ్రీరామ్. మబ్బులు అయితే పట్టేసినాయండి చుట్టూరుని. మనమైతే ఒడిశా రాగానే కాళీమాత అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. గట్టుకమ్మ అని పిలుస్తారంట ఇక్కడ. గట్టు కాలువ అమ్మ అని పిలుస్తారంట అండి ఇక్కడ కాళీమాతని. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుందండి. అమ్మవారు అయితే ఉగ్ర రూపంలో అయితే ఉంటారండి. ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటే మనం ఒడిశా రాగానే ఫస్ట్ టెంపుల్ అయితే ఇదేనండి. 100 సంవత్సరాలు అయిందంటండి ఇక్కడ అమ్మవారు వెలిచి. గట్టు కాలువ అంట, అదే కాళీమాత చెప్పాలంటే. మనమే ఒడిశా రాగానే మనకు ఏం కనపడుతుందంటే పోలీస్ స్టేషన్ ఒకటి కనపడుతుందండి. ఫస్ట్ కాళీమాత టెంపుల్ కనపడుతుందండి. అమ్మవారిని దర్శించుకుని తర్వాత మనం రైడ్ అనేది స్టార్ట్ చేసామండి. 100 years అయితే అయిందంట అమ్మవారిది.
మనమైతే ఇంకా 10 కిలోమీటర్స్ వెళ్తే మనం ఏదో ఒక పెట్రోల్ బంక్లో స్టే అనేది చేద్దామండి. ఎందుకంటే బరంపురం ఏదో ఉందండి, అక్కడికి అయితే వెళ్ళాలండి. మనం ఆడికి వెళ్ళాం అనుకోండి, అక్కడ నుంచి అలా వేరే రూట్ ఉంటుందండి. ఆ రూట్ మీద నుంచి పైకి వెళ్ళిపోవాలండి మనం. ఉత్తర ఛత్తీస్గఢ్ ఏ పని ఉంటుంది సంథింగ్. నేనైతే చూడలేదు, మ్యాప్ చూడాలి. చూసి ఏదనేది చెప్తా ఉంటాను. మీరైతే ఒక బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. నా వీడియోలు ఏవైనా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయండి. ఒక సబ్స్క్రైబ్ కూడా ఇచ్చుకోండి అలాగే వెళ్ళే ముందు. మనమైతే గోలన్ తారా విలేజ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఎంత ఉందండి. 10 కిలోమీటర్స్ అయ్యాక మనం వెళ్ళాలండి. 10 కిలోమీటర్స్ కాదు, 8 కిలోమీటర్స్ ఉందండి. ఇంకానే మనం ఒక పెట్రోల్ బంక్ అయితే పెట్టుకున్నామండి. ఆ పెట్రోల్ బంక్కి ఇక్కడ ఏదో గుడి ఉందండి, శివుడిది పార్వతిది గుడి. అయితే బాగుంటుంది అనుకుంటా. లోనికి వెళ్దామంటే చుట్టూరు చూడండి మబ్బులు అయితే ఎలా పట్టేసినాయో. చల్లటి గాలి అయితే వేసేస్తుందండి. టెంపుల్ దగ్గరికి వెళ్దామంటే సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుంటాం. నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తాం ఇప్పుడు మనకి తెలియదు, చూసుకుంటాం మంచిదే కాదు. కానీ స్టే దొరకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను మళ్ళీ నేను. మనం అయితే ఇప్పుడు రాండా దగ్గర అయితే ఉన్నామండి. కరెక్ట్గా చెప్తున్నా తప్పుగా చెప్తున్నా ఏదో తెలియట్లేదండి. ఈ లాంగ్వేజ్కి మన లాంగ్వేజ్కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. అందుగురించే నేనైతే తప్పుగా చెప్పుకుంటే ఏమనుకోకండి, నేనైతే ఏం చేయలేను. నాకు నోరు ఎలా తిరిగితే అలాగే చెప్పగలని ట్రై చేస్తాను. ఇంకా బాగా చెప్పేలాగా. ఇంకా ముందు ఉందే, ఇంకా ముందు ఉన్నదే ముసలి పండగ అంటారు కదా, అలా ఉంటాయండి. మనమైతే పెళ్ళికి వెళ్తూ ట్రై చేస్తుంటాం లాంగ్వేజ్ని. ఈ అన్నను వచ్చేపాడికి బెంగళూరులో నేను వర్క్ చేసినప్పుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 3 ఇయర్స్ అవుతుంది కదా, 3 ఇయర్స్ తర్వాత కలిసాము అన్ఎక్స్పెక్టెడ్గా. చాలా అంటే చాలా బాగుంది. జై శ్రీరామ్ అన్న. మనమైతే ఈ అన్నని ఒక 3 ఇయర్స్ బ్యాక్ చూసాను. నేను అయితే ఎయిర్టెల్లో వర్క్ నేర్చుకునేటప్పుడు అప్పుడు ఈ అన్న భలే చెప్పేవాడు కృష్ణుడి గురించి, మహాభారతం గురించి అన్నీ. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మీట్ అవుతాం. నేను 1 ఇయర్ చేశాను, అప్పుడు దాకా అన్న ఉన్నాడు. అన్న ఫ్యామిలీతో వచ్చి సెటిల్ అయ్యాక నేనైతే వచ్చాను. ఇంకా మన అందరికీ వచ్చేసినప్పటికీ అప్పటి నుంచి మీట్ అవుతాను అనుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఒడిశాకి ఎంటర్ అయ్యాను లేదు, అన్న అయితే మీట్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అనుకుని సాధించి రావాలి. జై శ్రీరామ్. మనమైతే ఒడిశాలో ఉన్న కెంచి మార్కెట్ దగ్గర అయితే ఉన్నామండి. ఇదండి ఇదంతా మార్కెట్. థ్యాంక్ యూ భయ్యా. దుర్గా. మొత్తం ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉందండి మార్కెట్ అయితే. బరంపూర్ 7 కిలోమీటర్లో. ఈ అన్నకి అయితే ఒడిశా వచ్చంట, అన్నకైతే తెలుగు కూడా వచ్చంట. అన్న అందరికీ నమస్కారం అన్న. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. గట్టిగాను. అందరికీ నమస్కారం. శ్రీరామ్. మనమైతే ఆంధ్ర హైవే మీద అయితే ఉన్నామండి. అంటే ఒడిశా వస్తుంది ఇదిని. టెంపుల్ చూడడానికి బాగుంది. టెంపుల్ అదిగోండి. మనమైతే హైవే మీద నుంచి వెళ్ళి వేరే రూట్ మీద వెళ్ళాలండి. ఇప్పుడు తెలుసు బస్ స్టాండ్ అనుకుంటా. బస్ స్టాండ్ అండి. ఆంధ్ర సౌత్. మనమైతే బరంపూర్కి వెళ్తాకి అటు నుంచి వచ్చి మళ్ళీ ఎలాగైతే ఎక్కాలండి. ఇది చాలా లాంగ్ హైవే ఇది. ఎందుకంటే పిచ్చిగా వేసారంట హైవే అంటది. అటు నుంచి ఇంకో దారి ఉంటుందంటండి. ఆ దారి కాకుండా ఈ దారి వేసారంటండి హైవే మీద. మనమైతే ఒరిస్సాకి అయితే ఎంటర్ అయిపోయామండి. అసలు పేరు ఒరిస్సా, కానీ మారికొల్తూ ఒడిశా కింద అయితే మారిందండి. ఇక లొకేషన్ అయితే అలాగే ఉందండి, ఒరిస్సా అని. బాబోయ్ నడుము పట్టేసిందని నిన్న నైట్ రూమ్లో పడుకున్నాం కదండి, దానివల్ల. మనమైతే ఫస్ట్ డేలోనే ఒడిశాలోనే మనకైతే బరంపురంలో స్టే అనేది దొరికింది. అన్న వాళ్ళు ఇది ఇచ్చారు. ఫుడ్ తెచ్చుకుంటాను ఆయన వద్దు మేము తెచ్చేస్తా అన్నారు. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. ఒడిశాలోని పెళ్లి కారు చూడండి ఎలా డెకరేషన్ చేస్తారో, బాగుంది. ముందు వచ్చేవాడికి నేమ్స్ ఉంటాయండి. మేమైతే ఇక్కడ ట్యాబ్లెట్లను తీసుకున్నాము. ఇది కనపడుతుందా?
ఓపిక అసలు లేదు. ఏ ముహూర్తాన్ని ఒడిశాకే వచ్చానో తెలియట్లేదు నాకు. అసలు బాడీ అయితే ఫుల్ పెయిన్స్ అయితే వచ్చేస్తున్నాయి. చూద్దాం, ఒక రోజు రెస్ట్ తీసుకుందాం. ఒకవేళ తగ్గితే రేపు రైడ్ స్టార్ట్ చేస్తా, లేదంటే ఎల్లుండి రైడ్ అని స్టార్ట్ చేస్తా. గివప్ అయితే అసలు ఇవ్వను. మనం ఉండే బంక్ అదే బరంపూర్లో. అన్న వాళ్ళు అయితే మనకి చపాతీ తెచ్చారండి. నాకు కొద్దిగా బాగాలేదు. రేపు రైడ్ స్టార్ట్ చేస్తామో లేదో కూడా తెలియదండి. అవి కొన్ని ట్యాబ్లెట్ ఇప్పుడు వేసుకున్నాను ఒకటి. ఏమైందో తెలియదు, పొద్దుంచి భోజనం లేదు, దానివల్లే అనుకుంటా ఎఫర్ట్. పప్పు ఏంటి పులకాలు అనుకుంటాయి, చపాతీ మరి తినేసి మనం పడుకుందాం అండి. ఇదిగోండి క్యాంపెయిన్ టెంట్ కూడా వేసుకున్నానండి. టిఫిన్ అయితే అండి చాలా అంటే చాలా బాగుందండి. రోటీని అది కర్రీ, బఠానీ కర్రీ అండి. నేను ఎవరో తెలీదు, ఏ ఊరి నుంచి వచ్చానో తెలీదు, అన్నీ తెలియకుండా మనకైతే ఈరోజు టిఫిన్ అనేది పెట్టారండి. అలా వద్దు అన్నా సరే టిఫిన్ అయితే బాగుందండి. మనం భోజనం ట్రై చేయాలి, ఇంకా భోజనం ట్రై చేస్తే తెలుస్తుందండి బాగుంటుంది బాగుంటుందండి. టిఫిన్ అయితే సూపర్. ఏంటి అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. బియాండ్ టు వారణాసి కేదార్నాథ్ సైకిల్ యాత్రలో డే 12లో మనైతే ఒడిశాలోని ఒక పెట్రోల్ బంక్లో స్టే అనేది దొరికిందండి. వాళ్ళే మనకైతే ఫుడ్ కూడా తెచ్చి ఇచ్చారండి. టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటే ఇక్కడైతే ఫ్యాన్ లేదు, ఏం లేదు. పొద్దు నుంచి ఎండలో తొక్కి ఫుల్గా చెమటలేదు పట్టేస్తాయండి. మళ్ళీ నైట్ టైం పొడిగిన ముందు కూడా అలాగే పడుతుంది చెమటలేదు మనకి. ఎందుకంటే మనకి ఫ్యాన్ అనేది ఏమి ఉండవు కదండి క్యాంపింగ్ టెంట్లో. మనం మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఫ్యాన్ అనేది తీసుకుందాం. ఎందుకంటే పొద్దున్నీ తొక్కి అలసిపోయి మళ్ళీ పడుకునే టైంలో మనకి గాలి లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్దండి. సో ఒడిశా వచ్చాం, ఫైనల్గా రీచ్ అయిపోయామండి ఒడిశాకి మనం. అందరికీ జై శ్రీరామ్.